ఈరోజు మనం గుత్తి పచ్చిమిరపకాయల కూర చేసుకుందామండి. ఇది ఫ్రైలా ఉంటదనమాట. చాలా బావుంటది. ఇదిగోండి వీటికి ఇలాంటి పెద్ద పచ్చిమిరపకాయలు బజ్జీ మిర్చి అంటాం కదా! ఉండాలనమాట. ఇవి చాలా బావుంటాయి. పెద్ద కారం ఉండవండి. చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. ఎంత కా అసల దానికి మధ్యలో చీల్చాలి. చీల్చి పెడితే చాలా బావుంటది. ఇంత ఈ ఈ పచ్చిమిరపకాయ కూర ఒకసారి తిని చూడండి. ట్రై చేయండి అందరూ కూడా. చాలా బావుంటది. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలండి, టమాటాలు, ఉప్పు, కారం సరిపడినంత తీసుకోవాలండి. తగినంత ఉప్పు, దీంట్లోకి కొంచెం వేరుశనగ గుళ్ళు పేస్ట్ చేసి వేసుకుంటామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అన్నీ టేబుల్ స్పూన్ అండి. ఇది మాత్రం ఇదండి అవిసె గింజల పొడండి. ఇదేస్తే చాలా టేస్ట్ వస్తదనమాట. నేనెప్పుడు ఇంట్లో అవిసె గింజల పొడి చేసుకొని పెట్టుకుంటానండి. గబుక్కున అన్నంలో వేసుకొని తినడానికని చెప్పేసి. ఇది చాలా బావుంటదండి. మీరొకసారి తింటే దీని టేస్ట్ తెలుస్తది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇవన్నీ ఒకసారి మిక్సీలో యేసుకొని దగ్గరికి పేస్ట్‌లా చేసుకోవాలనమాట. పేస్ట్‌లా చేసుకొని ఇప్పుడు ఇలాగండి ఇలా అవుతదండి పేస్ట్ అంతా. మనకి ఇదుంటది కదండీ! మనం గుత్తి వంకాయ కూర చేసుకుంటాం కదా! అలాగే కాకపోతే ఇందులో అవిసె గింజల పొడేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటదనమాట. ఇప్పుడు ఇగోండి పచ్చిమిరపకాయని ఇలా మజ్జిగ చీలుకోవాలి. చివరిదాకా చీలకూడదండి. 2 ముక్కలు చేసేయకూడదు. మజ్జిగకి గుత్తి వంకాయ కూర చీరినట్టు చీలుకోవాలండి. లోపల ఇవి ఉంటాయి కదండీ విత్తనాలు అవి తీయాల్సిన పనుండదండి. ఇవేం పెద్ద కారంగా ఉండవండి. ఇవి చాలా బావుంటాయి అసలు. ఈ పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయనుకుంటారు కానీ ఇది మిర్చి బజ్జీ అండి. చాలా కారం ఏమి ఉండవు. చాలా బావుంటాయండి. ఇవన్నీ కూడా ఇలాగ మజ్జిగ చీల్చుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు ఆ చీల్చుకున్న దాంట్లో ఈ పేస్ట్ ఉంది కదండీ! పేస్ట్‌ని లోపలికంట అద్దుకోవాలనమాట. ఎందుకంటే పైదానికి ఫ్రై అయినప్పుడు పైదానికి పట్టేస్తది. లోపల ఆహ్, కూడా టేస్ట్ రావడం కోసం అది లోపలికి అద్దుకొని పైన కూడా దానికి కోటింగ్ లాగా పెట్టేయాలనమాట. ఈ పెట్టేయడం వల్ల ఏమవుద్దంటే లోపలుంది బాగా ఉడికి మిర్చికి పడతదండి. ఉప్పు, కారం అంతా ఈ మసాలా అంతా కూడా పడతది. అన్నింటికి ఇలాగ మనం చేసేసుకుందాం. ఇది పప్పుచారుతో తింటే చాలా బావుంటదండి. తర్వాత వట్టి చారు పెట్టుకున్నా బావుంటది కానీ ఎక్కువ టమాటా చారుతో బావుంటదండి. టమాటా చారు, పప్పు చారుతో ఈ ఫ్రై చాలా బావుంటది. నేనైతే దీన్ని ఫ్రై అని అనను కానీ చక్కగా ఈ ఎలా ఉంటదంటే ఇది తినే కొద్దీ వట్టి నోటిని కూడా తినేయొచ్చండి. ఏమీ లేకుండా ఈవినింగ్ స్నాక్స్ తింటాం కదా! ఆ స్నాక్స్‌లా కూడా తినేయొచ్చు. ఇప్పుడు పెనం పెట్టుకుందామండి. పెనం బాగా వేడవ్వాలి. నా దగ్గర ఇది వెడల్పు పెనాలేమి లేవండి. నేనిప్పుడు తీసుకుంటాను. కాకపోతే ప్రస్తుతానికి ఉన్నదాన్నే యూజ్ చేస్తున్నాననమాట. ఈ పెనం పెట్టుకోవాలి. వెడల్పుగా ఉండాలండి ఇది. పాన్ అంటారు కదా! అది పెట్టుకోవాలి. ఇందులో పెట్టగా మిగిలిన ఈ పేస్ట్ ఉంటది కదండీ! ఆ పేస్ట్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. ఎందుకంటే అది కొంచెం దానివల్ల ఏంటంటే కొంచెం గ్రేవీలాగా కాకుండా దీనికి కాకుండా బావుంటది. దీంట్లో పెడితే బావుంటదనమాట. ఇప్పుడు ఇది బాగా వేడెక్కిపోవాలండి. బాగా వేడెక్కిన తర్వాత వెయ్యాలనమాట. ఇప్పుడు మనం ఇది బాగా చూసారా? ఫ్రై అయిపోయింది చూసారా? ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక్కొక్కటి జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అన్నీ ఎలా అయితే అందులో ఆ పేస్ట్‌లో పెట్టేస్తే ఏమవుతదంటే అడుగు నుంచే డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఇవి పెట్టేయడం వల్ల తొందరగా మాడిపోతాయండి. ఎప్పుడైతే ఈ పేస్ట్ వేయించి పెడతామో ఇవి మాడకుండా చక్కగా దగ్గరికి ఉడికుంటాయనమాట. లోపల గుజ్జు కూడా ఉడికిపోతది. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవన్నీ కూడా ఇలా దగ్గరికి పేర్చుకోవాలి. పేర్చుకొని ఒక్కసారి ఇప్పుడు ఆల్రెడీ పెట్టినయి ఉన్నాయి కదండీ! ఒక్కసారి కదిపేద్దాం. ఎందుకంటే అడుగునున్న గ్రేవీ కూడా పైన వీటికి కూడా పట్టాలి కదండీ! పై దాటికి. అందుకని వాటిని అటు ఇటు 2 సార్లు తిప్పుకొని ఇంకా మూత పెట్టేద్దామండి దీన్ని. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసి అసలు మగ్గిందో లేదో చూద్దామండి. చూసారా అండి ఎలా మగ్గిపోయిందో? ఎంత బావుంటదండి ఇది. పప్పుచారుతో తిన్నా, టమాటా చారుతో తిన్నా దీని టేస్టే వేరు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ తింటారు కదండీ! అలాగా నేను అలా తీసుకొని వట్టి నోటిని కూడా తినేస్తానండి. రైస్‌తో కాకుండా ఊరికే కూడా స్నాక్‌లా కూడా తినొచ్చు. చాలా బావుంటదండి. ఈ కర్రీ నేను మాకు ఆహ్
నాకు తెలిసినోళ్ళు ఒకళ్ళు చెప్పారండి. చెప్తే చేశాను. ఈ యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ చూసానండి దీని గురించి. అయితే నాకు నా స్టైల్ అనమాట ఇది. నేనిది చేసినప్పుడల్లా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. అయిపోయిందండి ఇంకా చూసారా ఇంకా దగ్గరికి అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని డిష్ ఔట్ చేసేసుకుందాం. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. పచ్చిమిరపకాయలు తినకూడదంటారు కానీ, మామూలుగా ఎండుమిర్చి కారం కంటే పచ్చిమిర్చి కారమే మనం ఎక్కువ తినడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో చాలా వాల్యుబుల్స్ ఉంటాయండి అందులో. మరి ఏముంటాయనేది నేను చెప్పలేను కానీ, కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇగోండి డిష్ ఔట్ చేసేసుకుందాం. ఇది పప్పుచారుతో కానీ, టమాటా చారుతో కానీ చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతది. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే ఈ పచ్చిమిరపకాయలొచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఎళ్లి కొనుక్కొని మరి ఇదే ట్రై చేసుకుంటా ఉంటారనమాట. అదిగోండి అలా తీసుకొని తినేస్తే ఎంత బావుంటదో, నాకెంత ఇష్టమో అలా తినడం అంటే. నాకు చాలా ఇష్టమండి ఈ కూర. నేను ఇంట్లో పచ్చిమిరపకాయలొచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాను. అలాగని బాబోయ్! మామూలు పచ్చిమిరపకాయలు చేయనండి. నా వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.